అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందినటువంటి పగడాల ప్రవీణ్ కుమార్ పాస్టర్ మృతి పట్ల కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ అతని మృతి సాధారణమైన మృతి కాదు, కావాలని హత్య చేశారని చెప్పేసి కూడా ఈరోజు దర్శి నియోజకవర్గం దర్శి పట్టణంలో గడియార స్తంభం వద్ద కూడా దళిత సంఘాలు, అదేవిధంగా దర్శి ప్రాంతీయ పాస్టర్ల సంఘం ఆధ్వర్యంలో కూడా నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసనలో అనేక మంది పాస్టర్లు, అదేవిధంగా దళిత సంఘాల నాయకులు కూడా పాల్గొని పాస్టర్ మృతి పట్ల తమ సంతాపాన్ని తెలియజేయడంతో పాటు పాస్టర్ మృతి పట్ల కూడా ప్రభుత్వం లోతైన విచారణ చేయాలి, దోషులను కఠినంగా శిక్షించాలి. ఇటీవల కాలంలో పాస్టర్లు, అదేవిధంగా దళితులపై జరుగుతున్న దాడులకి పూర్తిగా అరికట్టడం రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. దీనికోసం ప్రత్యేకమైన చట్టాలు తీసుకురావాలని చెప్పేసి కూడా వారు రాస్తారు ఒక సందర్భంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పాస్టర్ ప్రవీణ్ కుమార్ మృతిపై కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తూ దానికి సంబంధించి విచారణ త్వరితగతిన పూర్తి చేసి దోషులు కఠినంగా శిక్షించాలని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ శ్రావణ్ కుమార్ కూడా ఒక వినతిపత్రం అయితే దళిత సంఘాలు, అదేవిధంగా పాస్టర్స్ అసోసియేషన్ తరఫున కూడా వారికి సమర్పించడం జరిగింది. ఇది మొత్తానికి ఈ దర్శి నియోజకవర్గం గడియార స్తంభం వద్ద జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో అశేషంగా పాల్గొన్నటువంటి పాస్టర్లు, అదేవిధంగా పాస్టర్కి సంబంధించిన సానుభూతి పరులు, అదేవిధంగా దళిత సంఘ నాయకులు అయితే ఒకటే నినాదంతో ముందుకు వెళ్తున్నారు. పాస్టర్ మృతిపై లోతైన విచారణ చేయాలి, దోషులను కఠినంగా శిక్షించాలనేది ఒకే ఒక నినాదంతో అయితే వారు ముందుకెళ్ళిన పరిస్థితి అయితే దర్శి నియోజకవర్గంలో. అసలు ఈ పాస్టర్ల సంఘం, పాస్టర్ మృతి పట్ల పాస్టర్ సంఘ నాయకులు అసలు ఏమనుకుంటున్నారు వారు మాట్లాడి ఇప్పుడు విందాం. క్రైస్తవులకు రక్షణ కరువైంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత క్రైస్తవులకు రక్షణ కరువైంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవీణ్ పగడాలకు అది యాక్సిడెంట్గా కాకూడదు, ఆత్మహత్యగా చిత్రీకరించకుండా యాక్సిడెంట్గా చిత్రీకరించడం దుర్మార్గమైన సమస్య. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అది యాక్సిడెంట్ కాదు, అది హత్య అని చెప్పేసి, దాడి అని చెప్పేసి చెప్తా ఉన్నాము. ఇప్పుడైనా ప్రభుత్వం స్పందించి సిబిఎస్ఈ విచారణ జరిపించాలని చెప్పేసి మేము పాస్టర్ క్రైస్తవ సంఘం తరఫున, దళిత సంఘం తరఫున ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికైనా గమనించి ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆ కేసుపై తక్షణ సమగ్ర విచారణ జరిపించాలని చెప్పి కోరుతా ఉన్నాం. హోంమంత్రి గారు దళిత మహిళ అయినప్పుడు కూడా దాని మీద కనీసం అటువైపు కనీసం కూడా చూడలేని పరిస్థితి ఉంది కాబట్టి తక్షణం స్పందించి ఆ కేసుని సిబిఎస్ఈడికి అప్పచెప్పి ఆ కుటుంబ న్యాయం చేయాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అట్లా జరిగిన తక్షణమే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని దళిత క్రైస్తవ సంఘాలు కూడా ఆందోళన ఉధృతం చేద్దాం చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.